థర్డ్ చాప్టర్ గురించి చూద్దాం. ఓకేనా, థర్డ్ చాప్టర్ లో ఏమేమి ఉందంటే చూడండి, ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. దీన్ని మనం ఐరోపా వాసుల రాక అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్స్ భారతదేశానికి రావడం, భారతదేశం నుంచి ఆంధ్రదేశానికి రావచ్చు. ఓకేనా, భారతదేశానికి రావడం జరిగింది, దాన్ని మనం ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో చదవడం జరుగుతుంది. ఓకేనా, సో ఏపీకి కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి కూడా వచ్చి సో ఇక్కడ వ్యాపారాలు చేయడం జరిగింది అనమాట యూరోపియన్స్. దాన్నే మనకు ఓకేనా ఇక్కడ ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. చూడండి ఇక్కడ వారికి సంబంధించిన ఆ యూరోపియన్ కి సంబంధించినటువంటి ట్రేడ్ సెంటర్స్. ఓకేనా, ఆంధ్ర అండర్ ది కంపెనీ 1857. ఓకేనా, అంటే ఇక్కడ ఆంధ్రదేశంలో కంపెనీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ట్రేడ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ చాప్టర్ లో మనకి ఏమేమి నేర్చుకోవాలంటే ఫస్ట్ చాప్టర్ చూడండి, ఇక్కడ ఈ యూనిట్ లో మనకు వచ్చేటువంటి ఫస్ట్ టాపిక్ ఐరోపా వాసుల రాక. ఓకేనా, ఐరోపా వాసుల రాక, ఐరోపా వాసుల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అన్నమాట. సో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వారు అని చెప్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ పోర్చుగీస్ వారు. మరి ఆంధ్రదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే డచ్ వారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి డిఫరెన్స్ ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మనం చదివేటప్పుడు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వారు. సో ఆంధ్రదేశానికి వచ్చిన మొదటి వారు ఎవరు అవుతారంటే డచ్ వారు అవుతారు అనమాట. ఓకేనా, అదే భారతదేశానికి వచ్చిన రెండో వారు ఎవరు అవుతారంటే డచ్ వారు అవుతారు అనమాట. ఓకేనా, సో కాబట్టి భారతదేశానికి వచ్చిన ఆంధ్రదేశానికి వచ్చినటువంటి రెండో వారు చూడండి, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి వారు అంటే ఎవరు చెప్పుకోవాలి, పోర్చుగీస్ వారు చెప్పుకోవాలి. ఓకేనా, ఆంధ్రదేశ తీరాన్ని చేరినటువంటి మొదటి యూరోపియన్స్ ఎవరంటే డచ్ వారు. ఓకేనా, ఇదే భారతదేశ చరిత్ర చదివేటప్పుడు మనము భారతదేశానికి వచ్చినటువంటి రెండవ యూరోపియన్స్ ఎవరంటే మనము డచ్ వారు తీసుకుంటాం. ఓకేనా, అంటే అక్కడ రెండవసారి వచ్చిన వారు ఆంధ్రదేశంలో మొదటి వారు అవుతారు అనమాట. ఓకేనా, సో భారతదేశానికి వచ్చిన మూడవ వారు ఎవరంటే బ్రిటిష్ వారు. ఓకేనా, ఈ ఆంధ్రదేశానికి వచ్చిన రెండవ వారు ఎవరు అవుతారంటే బ్రిటిష్ వాళ్ళు అవుతారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పోర్చుగీస్ వారు, నెక్స్ట్ తర్వాత డచ్, ఫస్ట్ డచ్ తర్వాత వచ్చేసి బ్రిటిష్ తర్వాత వచ్చేసి మనకు ఫ్రెంచ్ తర్వాత పోర్చుగీస్. అంటే ఇక్కడ భారతదేశ చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు ఓకేనా, సో మొదటిసారిగా వచ్చిన వారే ఆంధ్రదేశ భూభాగాలకు వచ్చినటువంటి చివరి వారు అనేది మనం గమనించాలి. సో భారతదేశానికి వచ్చిన మొదటి వారు పోర్చుగీస్ వారు అయితే ఆంధ్రదేశ భూభాగాలకు వచ్చిన మొదటి వారు ఎవరు అవుతారు, డచ్ వారు అవుతారు. ఓకేనా, ఆ భారతదేశ భూభాగాలకు చివరిసారిగా వచ్చింది ఎవరంటే ఫ్రెంచ్ వారు అవుతారు. ఆంధ్రదేశ భూభాగాలకు వచ్చినటువంటి చివరి వారు ఎవరంటే పోర్చుగీస్ వారు అవుతారు. కానీ భారతదేశ భూభాగాలను కానీ ఆంధ్రదేశ భూభాగాలను కానీ ఆక్రమించి రాజ్యస్థాపన చేసినటువంటి ఆ యొక్క యూరోపియన్స్ ఎవరంటే బ్రిటిష్ వారు. ఓకేనా, సో ఈ విధంగా ఐరోపా వాసులకు సంబంధించి ఇక్కడ ఏమన్నా చూడండి, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లేక ట్రేడ్ సెంటర్ అంటే కంపెనీ ఆధిపత్యంలో ఉన్నటువంటి ట్రేడ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే పోర్చుగీస్ వారి యొక్క ట్రేడ్ సెంటర్స్ ఏమున్నాయి, డచ్ వారి యొక్క ట్రేడ్ సెంటర్స్ ఏమున్నాయి, సో బ్రిటిష్ వారి యొక్క ట్రేడ్ సెంటర్స్ ఏమున్నాయి, ఫ్రెంచ్ వారి, ఇవన్నీ కూడా వీళ్ళందరికి సంబంధించినటువంటి వాణిజ్య కేంద్రాలను గురించి చదవండి క్లియర్ గా అని చెప్పేసి ఇక్కడ ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఐరోపా వాసుల రాక, ఈ ఐరోపా వాసుల్లో ఎవరెవరు ఉన్నారనేది మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసి పోర్చుగీస్ వారు. ఓకేనా, పోర్చుగీస్ వారు వాస్తవంగా ఓవరాల్ గా మనకు యూరోపియన్స్ ఎవరు ఉన్నారంటే పోర్చుగీస్ వారు ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి పోర్చుగీస్, నెక్స్ట్ తర్వాత డచ్ వారు తర్వాత బ్రిటిష్ వారు, నెక్స్ట్ తర్వాత డేనిస్ వారు, నెక్స్ట్ తర్వాత ఫ్రెంచ్. వీళ్ళు వాస్తవంగా యూరోపియన్స్ అన్నమాట. ఓకేనా, సో ఈ యూరోపియన్ కాంటినెంట్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా, అది పోర్చుగల్ కావచ్చు, నెదర్లాండ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఈ దేశాల నుంచి వచ్చినటువంటి వారినే మనం పోర్చుగీస్, డచ్ వీళ్ళందరిగా చెప్తాం అనమాట. సో వీళ్ళలో మన ఆంధ్రదేశ భూభాగాలకు వచ్చినటువంటి వారు ఎవరు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఆంధ్రదేశం ఈ విధంగా ఉంది. ఓకేనా, ఆంధ్రదేశానికి మాత్రమే తీరం ఉంది చూడండి. ఓకేనా, అందుకే తెలంగాణ హిస్టరీలో ఐరోపా వాసుల రాక ఉండదు టాపిక్. ఓకేనా, సో ఓన్లీ కేవలం ఆంధ్రదేశ చరిత్ర గురించి అధ్యయనం చేసేటప్పుడు మాత్రమే ఈ యూరోపియన్స్ గురించి మనం చదవాల్సి వస్తుంది అను. ఈ ఆంధ్ర తీర ప్రాంతాలను, అది కూడా పర్టికులర్ గా ఎక్కడంటే ఈ యొక్క మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో, నేటి కృష్ణా జిల్లా ఉన్నటువంటి మచిలీపట్నం ఉంది కదా, ఈ మచిలీపట్నంను తొలిసారిగా చరిత్ర అందరూ కూడా అందరి యొక్క మొదటి ట్రేడ్ సెంటర్ ఏమవుతుందంటే మచిలీపట్నమే అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆంధ్రదేశానికి చూడండి ఫస్ట్ వచ్చింది ఎవరంటే డచ్ వారు అనమాట. సో ఫస్ట్ వచ్చింది ఎవరు, డచ్ వారు.
నెక్స్ట్ తర్వాత ఆంధ్రదేశానికి చేరినటువంటి రెండవ వారు ఎవరంటే మనకు బ్రిటిష్ వారు అనమాట. నెక్స్ట్ తర్వాత మూడవ వారు ఎవరంటే సో ఫ్రెంచ్ వారు అనమాట. పోర్చుగీస్ వారు నాలుగోసారి, అంటే చివరిసారిగా వచ్చినటువంటి వారుగా చెప్తాం అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మనకు ఈ ఆంధ్రదేశ చరిత్రలో ఓకేనా, అంటే థర్డ్ యూనిట్ మనకి ఏపీఎస్సి మన సిలబస్ లో పొందుపరిచినటువంటి 3వ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఐరోపా వాసుల రాక. ఐరోపా వాసుల్లో ఫస్ట్ డచ్ వారి గురించి, బ్రిటిష్ వారి గురించి, ఫ్రెంచ్ వారి గురించి, పోర్చుగీస్ వారి గురించి, వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి, వాళ్ళ యొక్క వాణిజ్య కేంద్రాల గురించి, వాళ్ళు ఎవరి యొక్క అనుమతి తీసుకొని ఇక్కడ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారనే విషయాలను క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఐరోపా వాసులకు సంబంధించిన రాక, వాళ్ళ యొక్క ఆధీనంలో, పర్టికులర్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి ట్రేడ్ సెంటర్స్ ఏమున్నాయి అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో వచ్చారంటే ఆంధ్రదేశ భూభాగాలకు కానీ భారతదేశ భూభాగాలకు కానీ సో వ్యాపారం చేసుకొని వెళ్దామనే ఉద్దేశంతోనే వచ్చారు. రాజ్య భూభాగాలను ఆక్రమించుకోవడం కోసం రాలేదు ఇవి తొలి దశలో. సో ఎవరు డచ్ వారు కావచ్చు, బ్రిటిష్ వారు కావచ్చు, ఫ్రెంచ్ వారు కావచ్చు, పోర్చుగీస్ వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆంధ్రదేశ భూభాగాలను ఆక్రమించుకోవడం కోసం రాలేదు. కేవలం వ్యాపార నిమిత్తం వచ్చారు వీళ్ళు. వ్యాపార నిమిత్తం వచ్చి సో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు రాజ్య భూభాగాలను ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేశారు. అలా చేసినటువంటి ప్రయత్నం చేసిన వారిలో ప్రముఖులు ఎవరంటే సో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. అందుకే వాళ్ళిద్దరికి మధ్య యుద్ధాలు కూడా జరగడం జరిగింది. వాటిని మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తాం. ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో విజయం సాధించినటువంటి వారు ఎవరంటే బ్రిటిష్ వారు. ఈ బ్రిటిష్ వారు ఆంధ్రదేశంలో సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ఈ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా వాళ్ళు కొన్ని భూభాగాలను, ఆంధ్ర భూభాగాలను ఆక్యుపై చేసుకుంటూ రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో అది మనకి ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రదేశ భూభాగాల్లో ఓకేనా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి రెండవ చాప్టర్ ఏంటంటే బ్రిటిష్. ఓకేనా. బ్రిటిష్ పరిపాలన అన్నమాట. బ్రిటిష్ పరిపాలన అన్నమాట. ఓకేనా. బ్రిటిష్ పరిపాలన. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్రదేశ భూభాగాలు పర్టికులర్ ఏబిస్టీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేవలం ఆంధ్రదేశ భూభాగాల గురించి మనం మాట్లాడదాం. సో ఈ ఆంధ్రదేశ భూభాగాలకు యూరోపియన్స్ వ్యాపార నిమిత్తం వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ బాగా లాభాలను ఆర్జించి ఓకేనా సో ఇక ఆంధ్ర భూభాగాలను ఆక్రమించడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పోర్చుగీస్ ఉంది, డచ్ ఉంది. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఆంధ్రాలో తీసుకుందాం. ఫస్ట్ డచ్, నెక్స్ట్ తర్వాత ఫ్రెంచ్, బ్రిటిష్, నెక్స్ట్ తర్వాత ఫ్రెంచ్, నెక్స్ట్ తర్వాత పోర్చుగీస్. నలుగురు కదా ఆంధ్రదేశ భూభాగాలకు వచ్చినటువంటి మొదటి వారు. కానీ ఇక్కడ ఎవరెవరికి మాత్రమే యుద్ధాలు జరిగాయంటే చూడండి, ఇక్కడ బ్రిటిష్ వారికి డచ్ వారికి యుద్ధాలు జరిగాయి అనమాట. ఆంధ్రదేశ భూభాగం బ్రిటిష్ వారికి డచ్ వారికి యుద్ధాలు జరిగినప్పుడు ఈ యుద్ధాల్లో ఓకేనా బ్రిటిష్ వారిది పై చేయి అవుతుంది, డచ్ వారు ఓడిపోవడం జరుగుతుంది అనమాట. ఇలా ఓడిపోయినటువంటి డచ్ వారు ఏం చేస్తారంటే ఇండోనేషియా దీవులకు వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోతారు అనమాట. అంటే వీళ్ళిద్దరికి ఫస్ట్ వార్ అనేది వీళ్ళిద్దరికి మధ్య జరుగుతుంది అనమాట. ఈ యుద్ధాల్లో డచ్ వారు తమ ప్రాబల్యాన్ని కోల్పోయి బ్రిటిష్ వారు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ పోర్చుగీస్ వారు వాస్తవంగా వీళ్ళు భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ తీరాన్ని రెండుగా మనం భావిస్తే ఓకేనా, ఇక్కడ దీన్ని తూర్పు తీరం అని పిలుస్తాం. ఓకేనా. సో దీనేమో పశ్చిమ తీరం అని పిలుస్తాం. ఓకేనా. సో ఈ పశ్చిమ తీరంలో ఓకేనా గోవాను ఓకేనా గోవా సో కొచ్చిన్, గోవాలను ట్రేడ్ సెంటర్లుగా చేసుకొని తమ వ్యాపారాలను డెవలప్ చేసుకుంటూ అక్కడే బాగా స్ట్రాంగ్ అవుతారు అనమాట. ఈ పశ్చిమ తీరం మీద గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి వారు మనం ఫస్ట్ పోర్చుగీస్ వారు గాని చెప్తాం అనమాట. ఈ పోర్చుగీస్ వారు ఇక్కడ ఆంధ్ర భూభాగాల్లో మచిలీపట్నంలో ట్రేడ్ సెంటర్ ని ఏర్పాటు చేసినప్పటికీ దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు వాళ్ళు. ఓకేనా. సో కేవలం ట్రేడ్ సెంటర్ అయితే ఆఫీస్ అయితే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళు వ్యాపారాలు చేసి తమ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం వాళ్ళు లేదు. కాబట్టి ఇంకా మిగిలింది ఎవరు ఓకేనా ముగ్గురు. ఈ ముగ్గురులో వీళ్ళిద్దరికి మధ్య జరిగిన యుద్ధాల్లో డచ్ వారు తమ ప్రాబల్యాన్ని కోల్పోయారంటే ఇంకా మిగిలింది ఎవరు ఆంధ్రదేశ భూభాగాల్లో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారే కదా. ఈ బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధాలను ఏమనిపిస్తామంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అన్నమాట. కర్ణాటక యుద్ధాలు. ఇక్కడ కర్ణాటక కాదు, సో ఇక్కడ ఆంగ్లో కర్ణాటక అనకూడదు అనమాట. ఒక ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. అప్పట్లో కర్ణాటక అనేటువంటి రాజ్యం ఉండేది. ఈ కర్ణాటక అనేటువంటి రాజ్యాన్ని ఆక్రమించడం కోసం బ్రిటిష్ వారు అండ్ ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాల్లో భాగంగా వచ్చినటువంటి పేరే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తాం. ఓకేనా. సో కాబట్టి ఆంగ్లో కర్ణాటక కాదు, కర్ణాటక. ఈ కర్ణాటక అనేటువంటి రాజ్యానికి రాజధాని ఏదంటే ఆర్కాట్ అనమాట. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఒక డిస్ట్రిక్ట్ గా ఉంది ఆర్కాట్ డిస్ట్రిక్ట్. ఈ ఆర్కాట్ అనేటువంటి ప్లేస్ ను రాజధానిగా చేసుకొని ఓకేనా సో మనకు కర్ణాటక అనేటువంటి ఒక సంస్థానం ఉండేది అనమాట. ఈ సంస్థానం లేదా ఈ చిన్న రాజ్యాన్ని ఆక్రమించడం కోసం బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధాలు జరుగుతాయి. సో వీటిని మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనిపిస్తాం. ఇలాంటి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మొత్తం ఎన్ని జరుగుతాయి అంటే 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ కర్ణాటక యుద్ధాల్లో విజయం సాధించినటువంటి వారు ఎవరంటే మనకు బ్రిటిష్ వారు,
బ్రిటిష్ వారు విజయం సాధించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది బ్రిటిష్ యొక్క ఆక్రమణ అన్నమాట. ఫస్ట్ రెండవ చాప్టర్ ఏం చెప్తామంటే రెండవ చాప్టర్ బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన యుద్ధాలు. ఓకేనా. ఈ యుద్ధాలనే ఏమనిపిస్తాం, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. ఓకేనా. వీటినే ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, మూడవ ఆంగ్లో కర్ణాటక వారం. సో ఈ విధంగా మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, మూడవ ఆంగ్లో కర్ణాటక. సో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1744. ఓకేనా. 1744 నుంచి 48 వరకు జరుగుతుంది. నెక్స్ట్ రెండవది 1749. ఓకేనా. 1749 టు 1756 వరకు జరుగుతుంది అనమాట. ఓకేనా. సో 54 తీసుకోవాలి యాక్చువల్ గా. నెక్స్ట్ తర్వాత 1756 నుంచి 1763 మధ్య కాలంలో సో ఈ 3 యుద్ధాలు జరుగుతాయి అనమాట. ఓకేనా. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. సో ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో విజయం సాధించింది చూడండి. ఫస్ట్ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుంది, బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి. ఈ యుద్ధంలో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఫస్ట్ పై చేయి సాధించింది ఎవరంటే ఫ్రెంచ్ వారు విజయం సాధించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో పై చేయి సాధించినటువంటి వారు ఫ్రెంచ్ వారు. ఓకేనా. నెక్స్ట్ రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం తీసుకుంటే సో ఈ కాలాన్ని 2 దశలుగా విభజిస్తే మొదటి దశ, రెండవ దశ అని చెప్తాము. అంటే తొలి దశ, మల్లి దశ అని చెప్తాం. తొలి దశలో ఎవరిది విజయం సాధించారంటే ఫ్రెంచ్ వారులే విజయం సాధించడం జరిగింది. అంటే రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క తొలి దశలో ఫ్రెంచ్ వారే తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించారు అన్నమాట. నెక్స్ట్ రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క మల్లి దశకు వచ్చాక బ్రిటిష్ వారు విజయం సాధించడం మొదలు పెట్టారు అనమాట. ఓకేనా. సో ఫైనల్ గా మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో కూడా ఎవరు విజయం సాధించారు, బ్రిటిష్ వారే విజయం సాధించడం జరిగింది అనమాట. సో ఆ విధంగా మనకు ఐరోపా వాసుల రాక కంప్లీట్ అయిన తర్వాత డచ్ వారు, నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ వారు, నెక్స్ట్ తర్వాత యొక్క ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వాళ్ళ గురించి నేర్చుకొని వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ సెంటర్ల గురించి ఆంధ్రదేశంలో నేర్చుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఆంధ్రదేశ భూభాగాలను కూడా ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం జరగడం జరిగింది. ఈ ప్రయత్నంలో ప్రధానంగా బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు తలపడడం జరిగింది. ఈ ఇద్దరికి మధ్య జరిగిన యుద్ధాలనే మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తాం. ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మొత్తం 3 జరిగాయి. ఈ 3 యుద్ధాల్లో మొదటి యుద్ధంలో ఫ్రెంచ్ వారే పైచేయి సాధించారు. రెండవ యుద్ధంలో తొలి దశలో కూడా ఫ్రెంచ్ వారే పైచేయి సాధించారు. సో రెండవ యుద్ధం యొక్క చివరి దశకు వచ్చాక బ్రిటిష్ వారు విజయం సాధించారు. మూడో యుద్ధంలో పూర్తిగా బ్రిటిష్ వారు విజయం సాధించి సో ఈ ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క గుత్తాధిపత్యాన్ని అంతం చేయడం జరిగింది, వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని అంతం చేయడం జరిగింది. ఓకేనా. సో ఆ విధంగా ఫైనల్ గా మనకు ఇప్పుడు ఈ ఆంధ్రదేశ భూభాగాలు ఎవరికి ఆధిపత్యం లేక వచ్చేస్తాయంటే ఓకేనా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం లేక రావడం జరిగింది. సో కాబట్టి ఈ విషయాల గురించి చదువుకోవడమే రెండవ చాప్టర్ అనమాట. ఓకేనా. సో దీన్నే మనం ఫ్రెంచ్ వారికి, బ్రిటిష్ వారికి జరిగినటువంటి ఆధిపత్య పోరు లేదా బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన యుద్ధాలు అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు బ్రిటిష్ వారు విజయం సాధించారు కాబట్టి ఇలా విజయం సాధించినటువంటి బ్రిటిష్ వారు ఓకేనా ఏం చేస్తారు, బ్రిటిష్ వారి ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన స్టార్ట్ అవుతుంది అనమాట. ఆంధ్రదేశంలో సో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారు పరిపాలన స్టార్ట్ చేశారనమాట. ఈ పరిపాలన అనేది 3 రకాలుగా మనం విభజించడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 రకాల పరిపాలన ఏమేమి ఉన్నాయి అంటే సో ఒకటి వచ్చేసి ఓకేనా సాధారణ పరిపాలన అంటాం. సాధారణ పరిపాలన అన్నమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే న్యాయ పరిపాలన అన్నమాట. న్యాయ పరిపాలన. మూడవది రెవెన్యూ పరిపాలన అన్నమాట. రెవెన్యూ పరిపాలన అంటే ఇక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఈ 3 రకాల పరిపాలన అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగాల్లో. ఎవరు? సో బ్రిటిష్ వారు. ఓకేనా. సో ఇక్కడ సాధారణ పరిపాలన అంటే ఏం లేదు, వీళ్ళు భారతదేశ భూభాగాలను ఆక్రమించి ఓకేనా ఏం చేశారు, ఎలా విభజించి పరిపాలించారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం అనమాట. సో ఇది భారతదేశం మొత్తాన్ని కూడా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం లేక వచ్చిన తర్వాత
ఈ భారతదేశాన్ని ఏం చేశారంటే ఇదొక ప్రెసిడెన్సీ గాను, ఇదొక ప్రెసిడెన్సీ గాను, ఇదొక ప్రెసిడెన్సీగా ఉపయోగించడం జరిగింది. సో ఈ ప్రెసిడెన్సీని ఏమని పిలుస్తామంటే బెంగాల్ ప్రెసిడెన్సీ అని పిలుస్తాము. సో ఈ ప్రెసిడెన్సీని మద్రాస్ ప్రెసిడెన్సీ అని పిలుస్తాము. ఈ ప్రెసిడెన్సీని బొంబాయి ప్రెసిడెన్సీ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, అంటే ఈ 3 ప్రెసిడెన్సీలో తొలి ప్రెసిడెన్సీ ఏదంటే మనం బెంగాల్ ప్రెసిడెన్సీగా చెప్తాం అనమాట. ఓకే, సారీ, మద్రాస్ ప్రెసిడెన్సీగా చెప్తాం. నెక్స్ట్ తర్వాత మనకు బొంబాయి ప్రెసిడెన్సీ రెండవది. సో మూడో ప్రెసిడెన్సీ ఏదంటే బెంగాల్ ప్రెసిడెన్సీ అని చెప్తాం మనం. ఇలా భారతదేశ భూభాగాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారు భారతదేశ భూభాగాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 3 రాష్ట్రాలకు విభజించాడు. ఈ 3 రాష్ట్రాలు పేర్లు ఏంటి, ప్రెసిడెన్సీలు అని పిలుస్తాం. అవి ఏవేంటి ఉన్నాయి, మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ. సో కాబట్టి 3 ప్రెసిడెన్సీలు విభజించడం జరిగింది అను. ప్రతి ప్రెసిడెన్సీ ఏం చేశారంటే జిల్లాలు గాను, జిల్లాలు కాస్త తాలూకాలు గాను, తాలూకాలు కాస్త గ్రామాలుగా విభజించడం జరిగింది అను. అంటే సో బ్రిటిష్ వారి యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించి ఏం చేశారంటే సో రాష్ట్రాలుగా విభజించారు, రాష్ట్రాలను జిల్లాలు చేశారు, జిల్లాలను కాస్త తాలూకాలు చేశారు, తాలూకాలు కాస్త గ్రామాలుగా విభజించి పరిపాలించడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా సాధారణ పరిపాలన అన్నప్పుడు మనకు ఆంధ్రదేశ భూభాగాలు తీసుకున్నప్పుడు ఆంధ్రదేశ భూభాగాలు అంటే ఏ రాష్ట్ర పరిధి కిందకి వస్తాయి, ఏ ప్రెసిడెన్సీ కిందకి వస్తాయి అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో మనకు ఎవరున్నారు, సో యొక్క మన ఆంధ్రదేశ భూభాగం ఉంది అనమాట. ఓకేనా, సో మరి ఆంధ్రదేశ భూభాగంలో ఆంధ్రదేశ భూభాగం ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో ఉండేది. మరి ఆంధ్రదేశ భూభాగంలో ఉన్నటువంటి జిల్లాలు ఏమేమి ఉన్నాయి, సో ఆ జిల్లాల గురించి నేర్చుకోవాలన్నమాట. ఎన్ని జిల్లాలుగా ఉండేది అప్పుడు 19వ శతాబ్దం యొక్క ప్రారంభ దశలో మనకు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య ఏంటి, ప్రతి జిల్లా కాస్త తాలూకాలు గాను, తాలూకాలు కాస్త గ్రామాలుగా విభజించి పరిపాలించడం జరిగింది. సో కాబట్టి మద్రాస్కు ఒక గవర్నర్ ఉంటాడు, బెంగాల్కు ఒక గవర్నర్ ఉంటాడు, ఇక్కడేమో బొంబాయికి ఒక గవర్నర్ ఉంటాడు, జిల్లాకు జిల్లా కలెక్టర్లు ఉంటారు, తాలూకాకు సబ్ కలెక్టర్లు ఉంటారు, నెక్స్ట్ తర్వాత గ్రామాలకు గ్రామాధికారులు ఉంటారు. ఇలాంటి వ్యవస్థ అనేది మనకు అప్పట్లో ఉండేదని చెప్పేసి సో వాళ్ళ కాలం నాటి సాధారణ పరిపాలన ఏ విధంగా ఉందో మనం ఒకసారి తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ న్యాయ పరిపాలనలో భాగంగా వీళ్ళు అత్యున్నత న్యాయస్థానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తారు, కేంద్ర స్థాయిలో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1774 ఓకేనా 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774 లో ఓకేనా సో మనకు కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది కదా. అది బ్రిటిష్ వారి కాలంలో న్యాయ పరిపాలనలో భాగంగా ఏర్పడినటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము. నెక్స్ట్ తర్వాత రాష్ట్ర స్థాయిలో 3 ప్రెసిడెన్సీలకు 3 హైకోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత జిల్లా స్థాయిలో నెక్స్ట్ తాలూకా స్థాయిలో వరకు కూడా న్యాయస్థానాలను ఏర్పాటు చేసి ఆ న్యాయస్థానాలు సివిల్ కోర్టులు గాను, క్రిమినల్ కోర్టులు గాను విభజించి న్యాయ పరిపాలన అందించినటువంటి వారు బ్రిటిష్ వారు అను. నెక్స్ట్ తర్వాత రెవెన్యూ పరిపాలనలో భాగంగా సో రెవెన్యూను వసూలు చేయడం కోసం బ్రిటిష్ వారు ఏం చేశారంటే 3 రకాల రెవెన్యూ విధానాలను అనుసరించడం జరిగింది. సో ఒకటి ఏంటంటే ఓకేనా ఇక రైత్వారీ సిస్టమ్ అనమాట. ఓకేనా, సో రైత్వారీ సిస్టమ్ అని, నెక్స్ట్ తర్వాత రెండవది మహల్వారీ సిస్టమ్ అని, నెక్స్ట్ తర్వాత మూడవది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్తాం అనమాట. ఓకేనా, సో రైత్వారీ సిస్టమ్ ఓకేనా సో రైత్వారీ సిస్టమ్ అనేది మనకు ఎప్పుడు ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మహల్వారీ సిస్టమ్ ఓకేనా, నెక్స్ట్ తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. సో రైత్వారీ విధానం ఓకేనా, దీన్ని మనం రైత్వారీ విధానం అంటాం, దీన్ని మహల్వారీ పద్ధతి అని పిలుస్తాం, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని. ఈ 3 రకాల రెవెన్యూ విధానాలను అనుసరించి వాళ్ళు పరిపాలన అనుసరిస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, కానీ రైతువారీ విధానం వల్ల కానీ మహల్వారీ విధానం వల్ల కానీ ఓకేనా నెక్స్ట్ తర్వాత శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో భాగంగా కానీ ఎటువంటి మనకు ఉపయోగాలు ఉండవు, ఎక్కువగా పన్నులను వసూలు చేయడమే జరిగింది అనమాట. ఓకేనా, సో కాబట్టి మనకు ఈ 3 రకాల రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా ఓకేనా బ్రిటిష్ వారు అనుసరిస్తున్నటువంటి ఈ 3 రకాల రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి జరుగుతాయి. దాన్ని మనం ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటుగా మనం చెప్తాం అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇది మనకి చదవాల్సినటువంటి అంశం. ఫస్ట్ ఐరోపా వాసుల రాక ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన ఇక్కడ సిలబస్ లో ఒకసారి చూడండి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఓకేనా, సో ట్రేడ్ సెంటర్స్ అండర్ ది ఆంధ్ర అండర్ ది కంపెనీ అన్నమాట. ఓకేనా, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సో వర్తక కేంద్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి వర్తక కేంద్రాల గురించి చదవండి. ఓకేనా, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి చదవండి అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ తర్వాత 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, అదే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషల్ అండ్ కల్చరల్ అవేకింగ్, జస్టిస్ పార్టీ ఓకేనా, ఇవన్నీ వేరనమాట. ఓకేనా, జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్, ఇవన్నీ సపరేట్. ప్రస్తుతానికి మనకు ఏమన్నాడు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో
వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ సెంటర్ గురించి చదవమని చెప్పాడు. ఓకేనా, వాళ్ళ అదే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి ట్రేడ్ సెంటర్స్ గురించి చదవమని చెప్పాడు. సో ఆ మధ్య కాలంలో మనకు వ్యాపారం కోసం వచ్చి బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధాలు, ఆ యుద్ధాల్లో బ్రిటిష్ వారు విజయం సాధించడం. ఓకేనా, అలా విజయం సాధించినటువంటి బ్రిటిష్ వారు భారతదేశ భూభాగాలతో పాటు ఆంధ్రదేశ భూభాగాలను ఏకం చేసి పరిపాలించడం జరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం సాధారణ పరిపాలనతో పాటు న్యాయ పరిపాలనను, రెవెన్యూ పరిపాలన అందించడం జరిగింది. కానీ వీరు అనుసరిస్తున్నటువంటి రెవెన్యూ పరిపాలనలో భాగంగా అమలు చేసినటువంటి రెవెన్యూ మెథడ్స్ ఏంటి అంటే రైత్వారీ విధానం అండ్ మహల్వారీ విధానం, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి వ్యతిరేకంగా, లేదంటే ఈ యొక్క రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారు అనుసరిస్తున్నటువంటి రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా సో యొక్క భారతదేశంలో తిరుగుబాట్లు సంభవించడం జరిగింది అని. ఆ తిరుగుబాట్లు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూస్తాం అనమాట. సో కాబట్టి ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారు యొక్క పరిపాలనలో భాగంగా 3 టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఒకటి జనరల్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. ఈ 3 రకాల పరిపాలనకు వ్యతిరేకంగా, పర్టికులర్ గా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా మనకు కొన్ని ఉద్యమాలు స్టార్ట్ కావడం జరిగింది అనమాట. సో అందుకే ఇక్కడ మీకు నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు అన్నమాట. బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు. సో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లలో ఫస్ట్ మనకు ఎవరెవరు వస్తారు అనేది మనం చూసినట్లయితే, ఓకేనా. సో చూడండి, ఒకటి ఫస్ట్ బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి మొదటి వారు ఎవరంటే, ఓకేనా, మనకు ఫస్ట్ బ్రిటిష్ వారిని ఎదిరించింది, ఓకేనా, జమీందారులు అన్నమాట. జమీందారులు, ఓకేనా, జమీందారులు వ్యతిరేకించారు. నెక్స్ట్ తర్వాత రైతులు తిరుగుబాటు చేశారు. ఓకేనా, రైతులు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జమీందారుల తర్వాత గిరిజనులు ట్రైబల్స్. నెక్స్ట్ తర్వాత రైతులు, సో ఫార్మర్స్ రివోల్ట్స్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత సన్యాసులు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ తర్వాత సన్యాసుల తర్వాత సిపాయిలు, ఓకేనా, సిపాయిల తర్వాత సో భారత జాతి తిరుగుబాటు చేసింది అనమాట. ఓకేనా, సో భారత జాతి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇక్కడ వీడు బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు చూడండి, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అని ఆంధ్రప్రదేశ్ అన్న ఆంధ్ర ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ సోషల్ అండ్ కల్చరల్ అవేకింగ్ అన్నాడు అనమాట. ఓకేనా, అంటే వాడు బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగినటువంటి రివోల్ట్స్ లో కేవలం 1857 రివోల్ట్ గురించి చెప్పాడు అనమాట. కానీ మనం అన్ని గురించి కూడా చదవాలి. ఓకేనా, సో కాబట్టి జమీందారులు బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి జమీందారుల యొక్క తిరుగుబాట్లు ఎలా జరిగాయి, బ్రిటిష్ వారిని, ఓకేనా, చూడండి, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఎప్పుడైతే భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ స్టార్ట్ అయిందో, ఆ బ్రిటిష్ వారు అనుసరించినటువంటి పరిపాలనలో రెవెన్యూ పరిపాలన అనేది చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఆ రెవెన్యూ పరిపాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉండేటువంటి జమీందారులు అనేటువంటి వర్గీయులు తొలిసారిగా బ్రిటిష్ వారిని ఎదిరించడం జరిగింది. దీన్నే జమీందారుల తిరుగుబాట్లు అని పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత జమీందారులను చూసి గిరిజనులు కూడా బ్రిటిష్ వారిని ఎదిరించడం ప్రారంభించారు. అలా భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ జరిగినటువంటి సో భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ జరిగినటువంటి, అంటే భారతదేశం అంటే సో మిగిలినటువంటి రాష్ట్రాలని అర్థం. సో నెక్స్ట్ ఆంధ్రదేశంలో భారతదేశం అదే ఆంధ్రకు బయట ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి గిరిజన ఉద్యమాల గురించి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనులు చేసినటువంటి ఉద్యమాల గురించి క్లియర్ గా మనం ఇక్కడ చదవాల్సి వస్తుంది. సో గిరిజనుల తిరుగుబాట్లు కంప్లీట్ అయిన తర్వాత రైతులు కూడా తమ ఉద్యమాలను ప్రారంభించడం జరిగింది అనమాట. సో కాబట్టి ఫస్ట్ బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి వర్గం ఏది, జమీందారీ వర్గం అనమాట. నెక్స్ట్ రెండవ వర్గం ఏది, గిరిజన వర్గం అనమాట. నెక్స్ట్ తర్వాత మూడవ వర్గం ఏది, రైతులు అనమాట. నెక్స్ట్ మూడవ వర్గం నాలుగో వర్గం సన్యాసులు అనమాట. ఓకేనా, సెయింట్స్. నెక్స్ట్ తర్వాత సిపాయిలు ఎప్పుడు చేశారు, 1857 లో తిరుగుబాటు చేశారు అనమాట. సో అందుకే ఇక్కడ భారత జాతి ఫైనల్ గా భారత జాతి తిరుగుబాటు చేసింది చూడండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. సో కాబట్టి దీన్ని మనం భారత జాతి చేసిన ఉద్యమం కాబట్టి భారత జాతీయోద్యమం అని, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని పిలుస్తాం అనమాట. అంటే భారత జాతీయోద్యమానికి మాతృక లాంటిది. సో ఏ తిరుగుబాటు అంటే మనకు 1857 రివోల్ట్ అని చెప్తాం అనమాట. 1857 సిపాయిల తిరుగుబాటుకు సో రోల్ మోడల్ గా నిలిచినటువంటి తిరుగుబాటు ఏదంటే మనకు, ఓకేనా, సంతాలుల గిరిజన తిరుగుబాటు. గిరిజనులో సంతాలులు అనేటువంటి వారు ట్రైబల్స్ అనమాట. ఈ సంతాలులు చేసిన తిరుగుబాటును ప్రేరణగా తీసుకొని 1857 రివోల్ట్ జరుగుతుంది. 1857 రివోల్ట్ ప్రేరణ తీసుకొని భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యమంలో పాల్గొంటాడు. అందుకే భారత జాతి ఉద్యమంగా చేసిందిగా మనం చెప్పడం జరుగుతుంది. సో అందుకే దీన్ని భారత జాతీయ ఉద్యమం మనం పిలుస్తాం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి 1857 రివోల్ట్ ఉంది కదా, ఈ 1857 రివోల్ట్ అనేది వాడు కేవలం ఇది మాత్రమే ఇచ్చాడు, కానీ దానికి ముందు ఏ విధంగా బ్రిటిష్ వారిని ఎవరెవరు తిరుగుబాటు చేశారు, దాని తర్వాత ఎవరెవరు చేశారు అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా,
అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఆంధ్రదేశ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపబడ్డది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ ది కంపెనీ, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషల్ అండ్ కల్చరల్ అవేకింగ్ అనమాట. ఇంతవరకు తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జస్టిస్ పార్టీ అనమాట. ఓకేనా. జస్టిస్ పార్టీ, ఈ జస్టిస్ పార్టీ చేసినటువంటి ఉద్యమాలను ఏమనిపిస్తామంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్స్ అంటాం అనమాట. ఆత్మగౌరవ ఉద్యమాలు అంట, స్వీయ గౌరవ ఉద్యమాలు అనిపిస్తాం అనమాట. అంటే బ్రిటిష్ వారు ఇప్పుడు భారతదేశ భూభాగాలను బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు ఆ బ్రిటిష్ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఉంటది కదా, అధికార యంత్రాంగంలో ఈ ఎక్కువగా ఉద్యోగాలు, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కానీ, మధ్యస్థాయి ఉద్యోగాల్లో కానీ, దిగువ స్థాయి ఉద్యోగాల్లో కానీ ఎక్కువగా బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్ణాలు ఉంటే ఈ బ్రాహ్మిన్స్ అనేటువంటి వర్ణం వారే ఎక్కువగా లబ్ధి పొందుతూ ఉంటారు అనమాట. ఓకేనా. ఇది ఉన్నత స్థాయి ఉద్యోగులు, ఎందుకంటే వీళ్ళు బాగా అప్పట్లో చదువుకున్నది బ్రాహ్మిన్సే కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ బ్రిటిష్ వారితో బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ అనేది మాట్లాడి సో వీళ్ళ విషయాలను ఇక్కడ జరిగే విషయాలను సో బ్రిటిష్ వారికి చేరవేస్తూ బ్రిటిష్ వారికి దగ్గరగా ఉంటూ వాళ్ళ నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొంది బాగా ఉన్నత స్థితిలో ఉంటారు అనమాట. కానీ మిగతా వర్ణాల వారిలో పెద్దగా చదువు లేకపోవడం వల్ల సో ఎక్కువ పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ, మధ్యస్థాయి ఉద్యోగాలు కానీ, దిగువ స్థాయి ఉద్యోగాల్లో కానీ క్రింది వర్ణాలు వెనకబడి ఉంటారు అనమాట. ఓకేనా. సో దీన్ని గుర్తించినటువంటి ఈ యొక్క బ్రాహ్మణేతర కులాల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని జస్టిస్ పార్టీ అని పిలుస్తాం. ఈ జస్టిస్ పార్టీ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు కాబట్టి దాన్ని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అంటాం. చూడండి, ఇక్కడ బ్రాహ్మణ వర్ణానికి వ్యతిరేకంగా, ఓకేనా, కేవలం ఇక్కడ ఉద్యోగాల కల్పన విషయానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఓకేనా. సో ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళకి, బ్రాహ్మణేతరులకి. బ్రాహ్మణులు ఎక్కువగా ఉద్యోగాలు పొందుతూ ఉంటారు. అందుకే వివక్షతను చూసినటువంటి తప్పుడు లెక్కలు ఇస్తూ ఉంటారు అనమాట బ్రాహ్మణులు ఎక్కువగా. అంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలు వీళ్ళే ఉంటారు కాబట్టి క్షేత్రస్థాయిలో జరిగే విషయాలన్నింటినీ ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత వీళ్ళదే కాబట్టి వీళ్ళు ఒకవేళ నిజమైనటువంటి సమాచారం లభించినప్పటికీ ప్రభుత్వానికి వీళ్ళు పంపరు అనమాట. దాంతో బ్రిటిష్ వారికి ఇక్కడ జరుగుతున్న విషయం అనేది అర్థమయ్యేది కాదనమాట. దాంతో ఈ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణేతరులు అందరూ కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం జస్టిస్ పార్టీ అని పిలుస్తాం. ఈ జస్టిస్ పార్టీ ఆ బ్రాహ్మణేతరుల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కు సంబంధించింది అనమాట. ఓకేనా. దాన్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అని, ఆత్మ గౌరవ ఉద్యమాలని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా దీన్ని మనము ఓకేనా జస్టిస్ పార్టీ ఉద్యమాలు అంటాం. నెక్స్ట్ చూడండి టాపిక్ జస్టిస్ పార్టీ ఉద్యమాలు అనమాట. జస్టిస్ పార్టీ ఉద్యమాలు. ఓకేనా. సో జస్టిస్ పార్టీ వీటిని మనం ఆత్మగౌరవ ఉద్యమాలు అంటాం. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్స్ అంటాం. ఓకేనా. ఆత్మగౌరవ ఉద్యమాలు అంటాం. ఇది బ్రాహ్మణుల వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఉద్యమాలు కాబట్టి, బ్రాహ్మణేతరులు చేస్తున్నటువంటి ఉద్యమం కాబట్టి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అని చెప్తాం అనమాట. ఓకేనా. సో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అంటాం. నెక్స్ట్ తర్వాత ఆ యొక్క ఉద్యమాలు నిర్వహిస్తున్న పార్టీ జస్టిస్ పార్టీ కాబట్టి జస్టిస్ పార్టీ ఉద్యమాలు అనిపిస్తాం. ఓకేనా. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కు సంబంధించిన ఉద్యమాలు కాబట్టి ఆత్మగౌరవ ఉద్యమాలని సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్స్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 to 1947, రోల్ ఆఫ్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, ఓకేనా, యాంటీ జమీందారీ అండ్ కిసాన్ మూవ్మెంట్స్ అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఏం లేదు. ఓకేనా. 1885 నుంచి స్టార్ట్ అయితే, ఓకేనా, నెక్స్ట్ 1947 వరకు జరిగిందే మనం జాతీయ ఉద్యమం, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనమాట. ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఓకేనా ఆంధ్రదేశం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపింది అంటే జాతీయోద్యమంలో వందే మాతరం ఉద్యమం జరుగుతుంది జాతీయ స్థాయిలో. ఈ వందే మాతరం ఉద్యమం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద ఏ విధంగా ఉంది? హోమ్ రూల్ ఉద్యమం యొక్క వందే మాతరం ఉద్యమం తర్వాత మనకు స్వదేశీ ఉద్యమం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద ఏ విధంగా ఉంది? నెక్స్ట్ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద ఏ విధంగా ఉంది? ఆంధ్రదేశంలో హోమ్ రూల్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆంధ్రదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని బాగా వ్యాప్తి చేసింది ఎవరు? వందే మాతరం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కేవలం ఏపీ పాయింట్ ఆఫ్ లో మాత్రమే ఇక్కడ చదవాల్సి వస్తుంది. అంటే నీకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది బాగా అర్థమైతేనే ఆంధ్రదేశంలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది, ఇంపాక్ట్ ఎలా విధంగా చూపించబడింది అనేది క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. కాబట్టి వందే మాతరం ఉద్యమం అదే మనకు స్వదేశీ ఉద్యమంగా టర్న్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, నెక్స్ట్ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం. ఈ 5 ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రభావం అనేది ఆంధ్రదేశం మీద ఏ విధంగా ఉంది? ఆంధ్రదేశంలో ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఎవరు? ఈ ఉద్యమాలకు బాగా ప్రచారం కల్పించింది ఎవరు? ఈ ఉద్యమాలు ఎటువంటి తీర్మానాలు చేయడం జరిగింది? ఈ ఉద్యమాలకు అటెండ్ అయినటువంటి భారతదేశం నుంచి కేంద్ర స్థాయి నాయకులు ఆంధ్రదేశంలో ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమాలకు
ఒక విజిటర్స్ అంటే విజిట్ చేసినటువంటి ఆ ఉద్యమాల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించినటువంటి జాతీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, జస్టిస్ పార్టీ ఉద్యమాలు. సో నెక్స్ట్ వ్యతిరేక తిరుగుబాట్లు అన్నాం కదా. నెక్స్ట్ తర్వాత జస్టిస్ పార్టీ ఉద్యమాలు. నెక్స్ట్ భారత జాతీయోద్యమం ఆంధ్రపై ప్రభావం అనమాట. ఓకేనా, సో భారత జాతీయోద్యమం ఆంధ్రపై ప్రభావము అనేది చూస్తాం అనమాట. నెక్స్ట్ 7వ టాపిక్ ఏంటంటే ఆంధ్రదేశంలో ఓకేనా కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి కమ్యూనిస్ట్ ఉద్యమాలు. ఓకేనా, కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ తర్వాత రైతు ఉద్యమాల గురించి నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, సో రైతు ఉద్యమాల గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ తర్వాత జాతీయ స్థాయి కవిత్వం అనమాట. జాతీయ స్థాయి కవిత్వం అనే గురించి నేర్చుకుంటాం. ఓకేనా, జాతీయ స్థాయిలో కవిత్వం ఏ విధంగా ఉంది, లిటరేచర్ ఏ విధంగా ఉంది, నాటక సంస్థలు ఏమేమి ఉన్నాయి, ఉమెన్ పార్టిసిపేషన్ అంటే స్త్రీ యొక్క పాత్ర వహించేటువంటి నాటక సమితుల్లో స్త్రీల యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఈ చాప్టర్ లో చదవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకు మినిమం అంటే ఇక్కడ మీకు ఫస్ట్ యూనిట్ సెకండ్ 2 యూనిట్లలో ఆల్మోస్ట్ మనకి అవుట్ ఆఫ్ 75కి ఒక 35 నుంచి 40 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. రిమైనింగ్ 35 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఈ 35 క్వశ్చన్స్ లో ఈ చాప్టర్ నుంచి మనకు మాక్సిమం అంటే ఒక 15 వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, రిమైనింగ్ వచ్చేసి మనకు 4th యూనిట్ చూసుకుందాం. ఓకేనా, సో 4th యూనిట్ ఏమని చెప్పాడు, ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్. అంటే ఆరిజిన్ అంటే ఆంధ్ర మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఓకేనా, అది ఎలా అభివృద్ధి చెందింది, ఆంధ్ర మహాసభల యొక్క పాత్ర. ఓకేనా, సో ఇక్కడ ప్రామినెంట్ లీడర్స్ ఆంధ్ర మహాసభల్లో బాగా ముఖ్య పాత్ర వహించినటువంటి ప్రామినెంట్ లీడర్స్ ఈవెంట్స్. ఓకేనా, లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1953 అని. అంటే 1953వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి ఆంధ్ర రాష్ట్ర అవతరణలో కీలక పాత్ర వహించినటువంటి కొంతమంది లీడర్స్. ఓకేనా, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర వహించినటువంటి మీటింగ్స్ ఆంధ్ర మహాసభల్లో బాగా కీ పాత్ర పోయించినటువంటి నాయకులు. ఓకేనా, సో వాటన్నిటి గురించి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం ఎలా స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎక్కడ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది, దానికోసం ఆంధ్ర మహాసభలు ఎక్కడెక్కడ నిర్వహించారు, దాంట్లో కీలక పాత్ర పోయించినటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారు అనే విషయాల గురించి నేర్చుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏ టాపిక్ అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ అన్నమాట. ఓకేనా, అవతరణ ఎప్పుడు జరిగింది, ఇది 1953లో స్టార్ట్ జరుగుతుంది అనమాట. సో ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనకి చూడండి ఇక్కడ 4th యూనిట్ లో ఇదే మొత్తం కూడా. సో మనకు ఈ చాప్టర్ అనమాట ఆంధ్ర రాష్ట్ర అవతరణ. నెక్స్ట్ దీంట్లో ప్రెస్ పత్రికల యొక్క ఓకేనా పత్రికలు న్యూస్ పేపర్స్ ప్రెస్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత న్యూస్ పేపర్స్ ఇన్ ది ఆంధ్ర మూమెంట్, రోల్ ఆఫ్ ఓకేనా లైబ్రరీ మూమెంట్స్ అండ్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ గిరిజనుల యొక్క సంస్కృతుల గురించి, ఓకేనా, లైబ్రరీ మూమెంట్ గురించి, ఓకేనా, నెక్స్ట్ న్యూస్ పేపర్స్ ఏమున్నాయి, ప్రెస్ గురించి, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణలోనే వచ్చేస్తాయమ్మా. ఓకేనా, క్లియర్ గా చెప్పాలంటే 4th యూనిట్ అంతా ఏంటి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించి ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఓకేనా కీలక పాత్ర పోయించినటువంటి అసలు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దారి తీసినటువంటి సంఘటన ఫస్ట్ ఎప్పుడు ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అది ఎలా అభివృద్ధి చెందింది, దాంట్లో కీలక పాత్ర పోయించిన నాయకులు ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించిన ప్రధానంగా మీటింగ్స్ ఎక్కడెక్కడ నిర్వహించారు, సో ఎన్ని మీటింగ్ జరిగాయి, ఆ మీటింగ్ లో అధ్యక్షత వహించింది ఎవరు. ఓకేనా, ఫైనల్ గా ఆ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగడానికి కారణమైనటువంటి ప్రెస్, దాంట్లో కీలక పాత్ర పోయించినటువంటి ప్రెస్, నెక్స్ట్ తర్వాత న్యూస్ పేపర్స్ ఏమేమి ఉన్నాయి, ఓకేనా, లైబ్రరీ మూమెంట్ ఎలా జరిగింది, ఓకేనా, నెక్స్ట్ తర్వాత గిరిజన సంస్కృతులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ గురించి నేర్చుకుంటాం అనమాట ఇక్కడ 4th యూనిట్ లో. ఓకేనా, సో అదే నెక్స్ట్ తర్వాత 5th యూనిట్ తీసుకున్నట్లయితే ఫైనల్ గా ఏం చెప్పాడు, ఈవెంట్స్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకేనా, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ అన్నమాట. ఓకేనా, ఎప్పుడు జరిగింది 1956 అనమాట. ఓకేనా, సో 1956 అనమాట. ఆంధ్రప్రదేశ్ ఎంతమంది జరిగింది, ఆంధ్ర రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి, తమిళనాడు అంటే మెద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం సపరేట్ అవుతాం, తెలుగు భాషను బేస్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపడుతుంది, రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది, దీన్ని మనం విశాలాంధ్ర అంటాము. ఓకేనా, సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956. సో కాబట్టి ఎలా దాంట్లో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఏందో చూసాము. దాంట్లో కీలక అక్కడ
విశాలాంధ్ర మహాసభలో చూడండి, విశాలాంధ్ర మహాసభలు ఓకేనా, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ కమిషన్ గురించి ఓకేనా, విశాలాంధ్ర మహాసభలో యొక్క తీర్మానాలు ఏమేమి ఉన్నాయి ఓకేనా, ఆ పెద్ద మనుషుల ఒప్పందం గురించి ఓకేనా, అదే ఇవన్నీ కూడా 1956 నుంచి 2014 వరకు కూడా జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అనమాట, ఇంకేం లేదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవతరణ, నెక్స్ట్ దీంట్లోనే ఇవన్నీ వచ్చేస్తాయి. అదే అదే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ గురించి, లైక్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి ఓకే, పెద్ద మనుషుల ఒప్పందం గురించి ఇక్కడే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా 1956 నుంచి 2014 ఓకేనా, మళ్ళీ సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ గాను నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంగాను విడిపోయింది కదా. సో ఆ 2014 వరకు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు, ఎవరెవరు సీఎంలు పరిపాలించారో వాళ్ళ కాలంలో ఎటువంటి తీర్మానాలు చేయడం జరిగింది, ఎటువంటి ముఖ్య పనులు చేపట్టారు ఓకేనా, ఏ సంస్థలు ఆవిర్భవించాయి, ఇవన్నీ కూడా మనకు ఈ చాప్టర్ లో నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ 4th యూనిట్ అంటే 4th యూనిట్ 5th యూనిట్ ఓకేనా, ఈ 2 యూనిట్ల గురించి చదివితే మనకు 15 to 15 క్వశ్చన్లు ఆన్సర్ చేసే అవకాశం ఉంది అనమాట. 15 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, 20 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే సిలబస్ తక్కువగా ఉంటుంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా మొత్తం ఏపీ హిస్టరీకి సంబంధించి ఓకేనా, ఏపీ హిస్టరీకి సంబంధించి ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటున్నాం, 75 మార్క్స్ వస్తున్నాయను. సో ఏపీ హిస్టరీలో ఎన్ని యూనిట్లు పెట్టడం జరిగింది, 5 యూనిట్లు ఓకేనా. సో మొదటి యూనిట్, రెండవది, మూడవది, నెక్స్ట్ తర్వాత 4వది, 5వది ఓకేనా. సో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఈ 2 యూనిట్లు చదివితే మనకు ఆల్మోస్ట్ 30 క్వశ్చన్లు లేదా 35 మార్క్స్ మనం స్కోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత 3rd యూనిట్లు మాత్రమే మినిమం ఒక 15 క్వశ్చన్లకు ఆన్సర్ చేసి లేదా ఒక 20 క్వశ్చన్లు ఆన్సర్ చేసే అవకాశం ఉంది అనమాట ఓకేనా. నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ వచ్చేసి 2, 4, 5 యూనిట్లు వచ్చేసి ఒక 15 to 20 క్వశ్చన్, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి సో మంచి స్కోర్ నమోదు చేయొచ్చు అనమాట ఓకేనా. ఈ 5 యూనిట్ల గురించి పూర్తి అవగాహనతో మనం ముందుకు వెళ్ళినట్లయితే సో మంచి స్కోర్ లభించే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా మనం ఓకేనా బాగా చదవండి. మనం ఈ సిలబస్ కు అనుగుణంగా మనం టీచ్ చేయడం జరుగుతుంది, డెప్త్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా.